అందరికీ కూడా నమస్కారం. నిన్న ఏదైతే మరి ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఓట బయటికి వెళ్ళిపోతుందని చెప్పి మరి తక్షణ చర్యలు తీసుకున్నాము. మరి రాత్రి వరకు కూడా ఆ ఓట బయటికి ఆగటం అనేది జరగలేదు. ఎందుకంటే దాన్ని లెంత్ తగ్గింది కానీ ఓట అంతే బయటికి పోతుంది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏదైతే ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ గారిని రమ్మని చెప్పి ఇక్కడికి రిక్వెస్ట్ చేసామో ఆయన ఇవాళ మరి అమరావతి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఆయన స్టాఫ్ కూడా ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది టెక్నికల్గా ఆపడం అనేది చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రమారమి ఇది సుమారు 13 నుంచి 14 మీటర్ల లోతులో ఇక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఓటపోతుంది. మామూలుగా చెరువులకైతే గండి పడుతుంది, ఆ గండ్లు పుచ్చుకోవడం ఉంటుంది. దీంట్లో ఏంటంటే లేయర్ వైజ్గా ఇసుక, గ్రావెల్, మట్టి, దాని తర్వాత ఏదైతే చిప్స్ ఇవన్నీ వేస్తారో ఎక్కడైతే ఇసుక పొర ఉందో అక్కడ నుంచి లీకేజ్ జరుగుతుంది. కాబట్టి దాన్ని అరికట్టాలంటే డెఫినెట్గా ఇరిగేషన్ అధికారులు కానీ పబ్లిక్ కానీ వాళ్ళకి అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ అనుభవ దృష్ట్యా దీంట్లో నుంచి ఒక్క చుక్కటి కూడా నీరు బయటకు వెళ్ళకుండా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొంత ఓటని మనం అలాగనే వదిలేస్తే ఆ ఓట పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది. ఒక దగ్గర ఆపుతుంటే ఇంకో దగ్గర వచ్చేస్తుంది. దీన్నంతా కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్, ఆయన డైరెక్షన్ అందరికీ కూడా కింద ఆఫీసర్లు అందరికీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే ఇసుక కానీ గ్రావెల్ కానీ ఏదైతే కావాలో అవన్నీ తీసుకుని టీమ్గా ఏదైతే ఒక టీం ఒక బ్యాచ్ కింద 48 గంటలు పనిచేయవలసిన బాధ్యత ఉంది. దానికన్నీ కూడా టెక్నికల్గా ఎవరైతే దేనికి ఉపయోగపడతారో అలాగే ఈతగాళ్ళు కానీ బోట్లు కానీ కావాలని చెప్పారు. వాళ్ళు పురమాయిస్తున్నారు. డెఫినెట్గా దీన్ని 48 గంటల్లో దీన్ని అరికడటానికి గల చర్యలన్నీ కూడా ఆయన ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్ ప్రకారం చేసి మరి ఏలూరు ప్రజానీకానికి ఏ రకంగా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఒక టీమ్గా నిన్నటి నుంచి కూడా మరి తెల్లారుజామున 3 వరకు కూడా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. కానీ ఎంత వర్క్ చేసినా సరే అది పూర్తిగా ఒక కాలువ సందులో నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి దాన్ని పూర్తిగా అరికట్టాలంటే అది టెక్నికల్గానే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా కబురు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఏలూరు ప్రజల తరపున వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతూ దీన్ని ఇమీడియట్గా అరికట్టాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు నగరంలో మరి ఏలూరు నగర ప్రజలకి మంచినీటి ఇబ్బంది ఎదురవుతున్న సందర్భంలో మరి సమయానికి గోదావరి జలాలు రాకపోవడం, మరి ఆ గోదావరి జలాలని నింపుకునేందుకు మరి గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకొని ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ అలాగే అసెంబ్లీ ద్వారా కూడా తెలియజేసి కలెక్టర్ గారి ద్వారా మరి యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని నింపే ప్రయత్నంలో మరి దాదాపుగా 16 మీటర్లు ఉండాల్సినటువంటి నీటి మరి 10.5 మీటర్ల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కించడం జరిగింది. మరి ఈ లోపుగానే నిన్న ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లీక్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియజేయడంతో గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మేము అలాగే గౌరవ కమిషనర్ గారు అలాగే సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకునేందుకు ఎక్కడైతే లీకేజ్ అవుతుందో అవన్నీ కూడా మరి కనిపెట్టి అవన్నీ కూడా లీకేజ్ని ఆపేందుకు కూడా నిన్నటి నుంచి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి కొంచెం ఉధృతిని తగ్గించినప్పటికీ కూడా ఇసుక మేటలు అవన్నీ కూడా వేసి మరి ఈరోజు ఈఎన్సీ వారు వచ్చి వారు ఏదైతే వాళ్ళ సలహాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్రాస్ బండ్ వేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఇవి 48 గంటల్లో ఈ యొక్క సమస్యను రెక్టిఫై చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరగానే ఈ సమస్య తీరిపోయి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మంచినీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో అది మన ఆల్రెడీ కెనాల్ రిలీజ్ చేసి దాన్ని నింపడానికి నిన్నటి నుంచి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి బట్ నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చేలాకే ఈ చిన్న హోల్ ఒకటి పడి వాటర్ పోతుందని చెప్పని ఈ ఏలూరు ఎస్ఎస్ ట్యాంక్ బండి పక్కన ఉన్న రైతులు ఇన్ఫామ్ చేయడం జరిగింది కమిషనర్ గారికి. ఇమీడియట్గా కమిషనర్ గారు దాన్ని కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేసి మా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ మున్సిపల్ ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దాన్ని టెంపరీగా రెస్టరేషన్కి చర్యలు తీసుకున్నారు. కానీ ఈ వాటర్కి వచ్చేలాకే ఒక లక్షణం ఉంటుంది. ఎక్కడైతే అది ఫోర్స్ఫుల్గా వచ్చేటప్పుడు లూజ్ పోర్షన్ ఉంటుంది, ఆ లూజ్ పోర్షన్ నుంచి ఎంటర్ అవుతుంటుంది. దాన్ని స్ట్రెంథన్ చేసేలాగే మళ్ళీ ఇంకొక లూజ్ పోర్షన్ని దాన్ని ఎత్తుకుంటూ ఉంటుంది. సో అందువలన దాని ప్రకారం మనం కంపల్సరీగా విత్ ఇంజనీరింగ్ వింగ్ ఏదైతే మన ఇరిగేషన్లో ఉందో వాళ్ళని కూడా పిలిపించుకొని సో వాళ్ళ సలహాలు, ఎందుకంటే వాళ్ళు ఈ బండ్స్ దాంట్లో ఎక్స్పర్టైజేషన్ మాకంటే కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళ యొక్క దీని మూలంగా అది టెక్నికల్గా వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్ఫర్మేషన్ సేకరించి సో ఇక్కడ ఏదైతే ఒక 6 మీటర్లు ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళి అక్కడి నుంచి క్రాస్ బండ్ శాండ్ బ్యాగ్స్తో గ్రావెల్ నింపి అదంతా కూడా కింద యాజ్ పర్ డిజైన్ ప్రకారం వేసుకుంటూ వచ్చి సో దాన్ని వేసుకొని ఈ ఏదైతే ఇప్పుడు బండు వీక్ అయిపోయి దాంట్లో నుంచి వాటర్ వస్తుందో అదంతా కూడా కింద నుంచి స్ట్రెంథన్ చేసుకుంటూ వస్తాము.
సో ఆ శాండ్ బ్యాగ్స్ పై దాకా ఏదైతే వాటర్ లెవెల్ ఉందో మనకి 16 మీటర్ల దాకా శాండ్ బ్యాగ్స్ వేయడం జరుగుతుంది. సో ఆ శాండ్ బ్యాగ్స్ వేసిన తర్వాత అది కొద్దిగా వాటర్ వచ్చి ఇప్పుడే ఆల్రెడీ మనం స్ట్రెంథన్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఫ్లో కూడా వెలాసిటీ కూడా తగ్గింది అది. సో ఇప్పుడు అది కంటిన్యూస్గా ఏదైతే ఇప్పుడు వాళ్ళు లూజ్ పోర్షన్ని స్ట్రెంథన్ చేస్తున్నారో అది కంటిన్యూస్గా జరుగుతుంటుంది. మీన్ వైల్ క్రాస్ బండ్ కూడా మన 15,000 బ్యాగ్స్ అవసరం అవుతుందని ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఈ ఏదైతే గ్రావెల్ ఉందో గ్రావెల్ కూడా ఒక 500 క్యూబిక్ మీటర్లు గ్రావెల్ కావాలని చెప్పని ఎస్టిమేషన్ వేసాము. సో దాంతోపాటు సూపర్విజన్ స్టాఫ్ను కూడా ఎవరైతే ఇక్కడ వార్డ్ ఎమ్యూనిటీస్ తర్వాత ఇక్కడ ఏఈలు డిఈలు ఈఈలు ఉన్నారో వాళ్ళకి ఎడిషన్గా మా పబ్లిక్ హెల్త్ నుంచి 2 ఎస్సీలు సుధాకర్ గారు పాండురంగారావు గారు తర్వాత ఎన్వి రావు గారు అని చెప్పి ఈ గారిని కూడా ఇక్కడే పెడతాం జరిగింది. సో టోటల్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ స్టాఫ్ కలిసి దీన్ని 48 అవర్స్లో మన ఎమ్మెల్యే గారు తర్వాత కలెక్టర్ గారి సహకారంతో దీన్ని క్లోజ్ చేస్తాం. మోస్ట్లీ మేము డైలీ కూడా ఎవ్రీ మినిట్ కూడా ఒక గ్రూపు ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపు అది ఏం జరుగుతుంది అనేది కూడా మేము పర్సూ చేయడం జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత పర్మనెంట్గా వచ్చేలాకి ఈ చెట్లు ఏదైతే ఉంది ఈ చెట్ల వల్ల చెట్లు కింద నుంచి ఏళ్ళు పోవడం వల్ల వచ్చిన ఇది ప్రాబ్లం ఇది. సో మనం కంప్లీట్గా బండి మీద ఉన్న చెట్లు ఏదైతుందో ఆ బండు టాప్ వరకు కూడా దాన్ని కట్ చేయించి ఒక కెమికల్ హార్టికల్చర్ వాళ్ళని అడిగి ఆ కెమికల్ పూస్తే మనకు అది ఫర్దర్ గ్రోత్ అనేది చెట్టు ఉండదు. సో ఎలాంటి ఏదైతే ఉందో బండి ఉందో ఆ బండు ఇంకా ఈ చర్యలను తీసుకోవడం పర్మనెంట్గా జరుగుతుంది. ఈ సమ్మర్ బయటపడిన తర్వాత ఆ క్రాస్ బండిని తీసేసి పర్మనెంట్గా బండిని ఏర్పాటు చేస్తాం. సో ఇది చేసిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు రెగ్యులర్గా సప్లైస్ ఇస్తున్నామో ఏలూరు ప్రజలకి అదేవిధంగా 135 ఎల్పిసిడి ఏదైతే ఉందో ప్రతి మనిషికి కూడా ఇవ్వటం జరుగుతుంది. సో దానికి ఇప్పుడు ఏదైతే మనం వాటర్ వదిలారో సో దాన్ని ఇంకొక కలెక్టర్ గారి ద్వారా ఇరిగేషన్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేసి కొద్దిగా పెంచుకొని మనకి ఏదైతే బండు ఫుల్ లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,